చెరో వైపు చేరి అని చెవులు చేగోడిలా కొరుక్కు తినేస్తున్నారు. ఓకే పెదనాన్న, వాళ్ళిద్దరు ఫిర్యాదులు ఆపారు గనక నేను సంజాషి చెప్తున్నాను. వాళ్ళు చెప్పినవన్నీ నిజాలే. ఇంకో నిజం కూడా నేను చెప్తున్నాను. నేను రాజాని పెళ్లి చేసుకుంటాను, వర్మని చేసుకోను. నువ్వు నన్ను చేసుకోవటం కాదు, ఆ మాటకొస్తే నువ్వు నా కాళ్ళ మీద పడి బతిమాలినా సరే నిన్ను నేను చేసుకోను. థ్యాంక్ యూ. పంప ముంచావు కదరా. వెరీ గుడ్. నువ్వు మగవాడివైతే ఇప్పుడు అన్న మాట మీద నిలబడాలి. ఆల్ ది బెస్ట్. లక్ష్మి, నువ్వు చేసుకుంటానంటుంది ఎవరినో తెలుసా? నీ తండ్రిని అతి దారుణంగా నరికి చంపిన ఒక కిరాతకుడు తమ్ముణ్ణి. కావచ్చు, అది పెద్దల తగాదా, మీ సమస్య. దానికి మాకు సంబంధం లేదు. ఆ పొగరు చూసారా? దయచేసి ఆ మనిషి నాతో మాట్లాడొద్దు పెదనాన్న. నోర్మై, పెద్దంతరం చిన్నంతరం లేకుండా మాట్లాడు. నా తమ్ముణ్ణి నా అల్లుడు చంపేశాడన్న కోపంతో 14 ఏళ్లు నా కన్న కూతుర్నే చూసుకోలేదే నేను. మన రెండు కుటుంబాల మధ్య బంధం ఆనాటి కత్తివేడితోనే తెగిపోయిందనుకున్నాను. ఆ దూరాన్ని శాశ్వతం చేయడానికి మిమ్మల్ని ఆ ఊరి నుంచి ఇంత దూరం తెచ్చి పెంచుకున్నాను. తలుచుకుంటేనే నగసిక పర్యంతం ఆవిర్లెత్తించే ఆ పంతాలు పట్టింపులు ఆ సమస్యని మీకేమీ సంబంధం లేదని ఒక్క మాటలో తేల్చేసేంత ఎత్తుకెదిగావా నువ్వు? లేదు, ఇక ఆలస్యం చేయడానికి వీల్లేదు. ఈ ఇంటి పెద్దగా నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నాను. అది మీ అందరికీ గానీ మీలో కొందరికి గానీ ఇష్టం అనిపించినా కష్టం అనిపించినా పాటించి తీరాలి. నువ్వు ఆ రాజాని మర్చిపోవాలి. అంతేకాదు, నీ పిచ్చి ఆలోచనలకు పునాదులు వేసిన ఆ కాలేజీకి రేపటి నుంచి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నా నిర్ణయానికి తిరుగు లేదు. ఓర్ని పౌరుషానికి పౌడర్ పుయ్య. మీ అమ్మ వేసే కుక్క ముగ్గురు మొహం నువ్వును. ఆ లక్ష్మిని చేసుకొని సత్సుకూతలు కూసేవారా కుంక. తను నన్ను చేసుకుని అందరి ముందు చెప్తే నాకేనా అంత కరం పట్టింది, అందుకే నేను చేసుకున్నాను. గొప్ప పని చేసావు కానీ ఇలాంటి వెర్రాలోచనలకు పోయి లక్షల ఆస్తికి తిరోధకాలు ఇవ్వకరా. ఏదో చిన్నతనం వల్ల ఆ పిల్లల అందుకని ఆ అమ్మాయి చెడ్డ మనిషి చెడిన మనిషి ఏం కాదు. లక్ష్మి ఒప్పించే పూచినది. నువ్వు నోరు మూసుకుని పెళ్లికి ఒప్పుకో, లేకపోతే నేను కిందకి తోసి మీ అమ్మని పోలీస్ స్టేషన్కి అప్పగిస్తాను. మీ ఇద్దరు పిల్లలు నాకు వదిలిపోతుంది. అదేమిటండి, మగాడివైతే మాట మీద నిలబడమని చెప్పింది లక్ష్మి. మీరేమో ఇప్పుడు వీడిని మాట తప్పమంటున్నారు. అలా చేస్తే వీడు మగాడు కాకుండా పోడు. వాడు మొగాడు కాకుండా పోయినా మూగాడైపోయినా నాకు అనవసరమే. నాకు కావాల్సిందల్లా ఆస్తి. లక్ష్మిని పెళ్లి చేసుకుంటే లక్షల ఆస్తి వస్తుంది. ఇప్పటికే తెగ మింగేశారు కదండి. ఒరే కన్నా, నిన్ను కన్నందుకు నా మాట వినరా. నువ్వు లక్ష్మిని పెళ్లి చేసి తీరాలరా. అయ్యో, ఇది మగతనానికి సంబంధించిన ప్రశ్న అండి. మగతనం 10 సార్లు అనుకో, మండుతుంది నాకు. అవునులేండి, కారు లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి 10 సార్లు కారు అంటే మరి వాళ్ళ కోపం రాదు. అది అంటే నాకు కాలేజ్కి వెళ్ళినవరు, బయటికి వెళ్ళినవరు. నాకు ఎలా తోస్తుందా? చదువుకోవాలని బెజం అందించి నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ప్రేమ చదువు అనిపించేశారు. చూడమ్మా, పుస్తకాలు చదివే కాదు, డాన్సు చదివే, సంగీతం చదివే. నువ్వు చక్కగా ఇంట్లో కూర్చొని సంగీతం నేర్చుకో. నీ గొంతు కూడా చాలా బాగుంటుంది. ఏమే, నువ్వు పుట్టాక ఇప్పుడు మొదటిసారిగా ఈ మట్టిలోంచి మంచి ఆలోచన వచ్చింది. చూడమ్మా, మీ అత్తయ్య చెప్పినట్టు సంగీతం నేర్చుకోమ్మా. నువ్వు అంటే నాకు తెలిసిన పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నాడు. రోజు ఇంటికి వచ్చి పాఠాలు చెప్పమని చెప్పి మరీ వెళ్తాను. ఏమండి, ముందు ఆ పని చేయండి. నేను లక్ష్మి చక్కగా సంగీతం నేర్చుకుంటాం. నువ్వా? అలాగే. ఏ మిస్టర్, నువ్వు ఇక్కడికి ఎందుకు వస్తావో నాకు తెలుసయ్యా. వరలక్ష్మి కోసమేగా. చూసావా ఎలా కనిపెట్టేశాను? మేధస్ అంటే అది. కానీ ఆ అమ్మాయి ఇవాళ ఇక్కడికి రాలేదు, అంచేత నువ్వు వెళ్ళిపోవచ్చు. బోర్డు చూసావా? సైలెన్స్. నన్ను ఆట డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపో ఇక్కడి నుంచి. పెడతానండి, కానీ ఒక మాట. ఏమిటో త్వరగా చెప్పు, నాకు టైం లేదు. ఇప్పుడే మీ ఆవిడ గారు ఏమైంది దానికి? కాలేజీలో అడుగు పెట్టి హైరావతం వచ్చిందా? ఎందుకుంటే ఏమోనండి, పక్క ఊరికి వినిపించేంత మెల్లగా ప్రిన్సిపల్ గారితో మాట్లాడుతున్నారు. చూసారా, మేధస్ అంటే అది. నువ్వు ఊరుకోవయ్యా బాబు. అది ఇక్కడికి వస్తే నా బుర్ర కరిమింగిన వెలగబడ్డ అయిపోతుంది. నువ్వు కాసేపు ఇక్కడే ఉంటావుగా. అది ఇక్కడికి వస్తే నేను వెంకయ్య పెళ్లికో పుల్లయ్య తద్దినానికో తగలడ్డానని చెప్పి వెనక్కి పంపించేయి. నువ్వు ఆ హామీ ఇస్తే నేను మనశ్శాంతిగా జారుకుంటాను. అలాగే సార్. సైలెన్స్. అలాగే సార్, మీరు భయపడకుండా సైలెంట్ గా జరుగుతుంది. నేను చెప్తాగా. ఆయన అలా అదరగొట్టేసేయండి గురు. లేకపోతే మరీ స్టైల్ గా బిహేవ్ చేయబోయాడు. మీ ఆవిడ వచ్చిందా నన్ను అంతే జాబు గారిపోయాడు. రాజా ఇట్రా. బా ఏమిట్రా అడావిడి? మన ఇంటి ముందు బచ్చాలు ఆడుకునే బచ్చాని లక్ష్మి వాళ్ళ ఇంటి దగ్గర గూఢచారులుగా అపాయింట్ చేశానుగా. ఆ బచ్చా వార్తా సంస్థ బోగట్ట. ఏమిటి? గోవిందయ్య గారి బ్యాచ్ లక్ష్మి చేత పర్మనెంట్ గా కాలేజీ మాన్పించేశారు. ఓ సంగీతం మాస్టాన్ని కుదిర్చి రేపటి నుంచి ఇంట్లోనే సంగీతం చెప్పించబోతున్నారు. అలా మాట్లాడతావేంట్రా? వార్తలు ఇలాగే చెప్పాలి గురు. మన ఢిల్లీ తెలుగు వార్తలు ఇలాగే ఉంటాయిగా. సంగీత మాస్టర్ని కుదిర్చారా? ఎవరైనా నసాలానికి ఎక్కే మసాలా టీ ఒకటి. 2 కప్పులు టీ బాబు.
మీ అన్నయ్య ఎక్కడ ఉంటున్నాడు ఇప్పుడు? మావాడా వైజాగ్ పిచ్చి ఆసుపత్రిలో ఉంటున్నాడు. పిచ్చాసుపత్రిలోనా? ఏ ఏం చెప్పమంటావు గురు, అదో పెద్ద కథ. ఇక్కడ పిచ్చి పిల్లకి మా వాడు సంగీతం చెప్పడం మొదలు పెట్టాడు. ఆ అమ్మాయి రోజు మా వాడిని కొట్టడం గెలడం ఇలాంటి కార్యక్రమాలు చేసేది. ఓ రోజు మా వాడు అటు తిరుగుండగా వెనక నుంచి మీదకు దూకి మెండారం కురికేసింది. అయ్యో పిచ్చి కుక్కరిస్తే పిచ్చెక్కుతుందంటావు చూసావు, అలాగే ఆ పిల్ల కరిచేసరికి మా వాడి పిచ్చి ప్రారంభమైంది. రాను రాను అది పెరిగి నానాలు పెడుతుంటే తీసుకెళ్లి వైజాగ్ పిచ్చి ఆసుపత్రిలో పడేశాం. ఓ మనిషి జీవితం నాశనం చేసిందనమాట ఆ పిల్ల. ఎవరా పిల్ల? లక్ష్మి అని గోవిందయ్య గారు అమ్మాయి. బాబు, గోవిందయ్య గారి అమ్మాయికి పిచ్చా? చెప్తున్నాడు కదండి. ఏ ఆ అమ్మాయి మీకు తెలుసా? ఇంతవరకు తెలియదు నాయన. ఇప్పుడే సంగీతం పాఠం చెప్పడానికి వెళ్ళబోతున్నాను. సమయానికి దేవుళ్ళు అలా వచ్చి నా మెడ నరాన్ని కాపాడారు. పాఠం లేకపోతే పీడా పోయింది. అడుక్కు తినే బతుకుతాను కానీ చచ్చా కొంపకెళ్ళను. వస్తాను నాయన. గ్లాస్ అండి. ముగ్గేస్తున్నాను బాబు, చెయ్యి ఖాళీగా లేదు, తర్వాత రా. ఏమది మమ్మే భిక్షగాడు అనుకుని చుట్టి బాబాలా? ఎంత మతం, ఎంత కండ కావరము. ఎవరు మీరు? రాజగోపాలాచార్యులము, సంగీతాధ్యాపకులము. రండి మాస్టర్ రండి. మావ చెప్పిన మాస్టర్ అనుకుంటా. మాస్టరా? ఆ సాల్వా ఈ పెట్టె చూసి వీధి బాగోతులు అనుకున్నా. ఈ బొమ్మ మీద ముగ్గు వేయటానికి బాగుంది. దూరం దూరం, స్త్రీలు స్పృశించరాదు. రండి మాస్టర్. 2200. పెదనాన్న పెదనాన్న, నారాయణ మావ చెప్పిన మాస్టర్. ఓహో మీరేనా? నమస్కారం నమస్కారం. త్యాగరాజార్పణం. పాపం వృద్ధులు, మీకు శ్రమ ఇచ్చాం. శ్రమేమున్నది మిత్రమా, సాధన నా ప్రవృత్తి, బోధన నా వృత్తి. మీకు అన్ని పాటలు వచ్చాండి? ఏమది నన్నే ప్రశ్నించు చుట్టివా? అపరగంధర్వ బిరుదాంకితుడను నేను. సంగీత త్రయమును అన్నమయ్యను ఆమూలాగ్రంగా జీర్ణించుకున్న వాడను. కోపడికలు మాస్టారు కనుక పాపం మాట్లాడడం చేత కాదు. చూడమ్మా, ఇవన్నీ నీకెందుకు, నువ్వు వెళ్ళి ముగ్గేసుకోరాదు. అదిగో ఆ వంటగది ఖాళీగానే ఉందిగా. అవును, వంటగది మర్చిపోయాను కదా. రండి మాస్టారు, పైకి వెళదాం. అమ్మాయి లక్ష్మి, లక్ష్మి, నీకు సంగీతం నేర్పడానికి మాస్టారు వచ్చారమ్మా. నాకేం అక్కర్లేదు. బాలా, ఒక్కసారి నా కేసి చూడుము. నేను చూడను. అదిగో ఆ మొండి పెట్టే పనికి రాదన్నాను. తమరుండండి, నేను మాట్లాడతానుగా. బాలా చూడుము బాలా, నీకే లాభించగలదు. ఇక తమరు దయచేయండి, బాలకు నేను పాఠం ప్రారంభించదను. అలాగే మాస్టర్, శ్రద్ధగా నేర్చుకోమ్మా. అలాగే పెదనాన్న. నిసగమ పని గమ పని సగని సని గమ సగని సని. చూడమ్మా, నేలా అంటే అలాను. ఎంత నేర్చినా శభాష్, ఎంత చూచినా